హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే కోరీలు, అంటే రాతి కోరీలు, అంటే 3/4 అని 6 అని మెటల్ తయారవుద్ది కదా. ఆ కోరీలో రాయ అసలు బెజ్జాలు ఎలా కోస్తారు, రాయి అనేది అసలు ఎలాగ బయటకు తీస్తారు అనేది ఆ కోరీ గురించి నేను కొంచెం మీకు ఈరోజు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వీడియో మీకు స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకోసం చాలా ఇంట్రెస్ట్గా నేను చాలా కష్టపడి ఈ వీడియోని నేను తీయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ప్రారంభం. ఇది కోరీలోనికి దిగే దారి అనమాట. ఇక్కడ నుంచి లారీలు కిందకి వెళ్ళడం, ఇదే దారిని మళ్ళీ పైకి వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదే దారి చూడండి. అసలు వీడియోలో మీకు ఇలాగా కనిపిస్తుంది ఎంత ఇదిగా, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఇక్కడ దిగి నడిస్తే చాలా ఇది డేంజరస్గా ఉంటుంది అనమాట. ఇందులోంచి లారీలు ఎక్కడం, అసలు ఈ కోరీ విధానం చూస్తే ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే చూడండి, లారీలు మిషన్లు ఎలా చిన్నగా కనిపిస్తున్నాయో. చాలా హైట్లో ఉన్నాం మనం, అక్కడ చాలా లోతుగా ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఇక్కడ రెండు, వీటికి వెనకాల బ్యాక్ సైడ్ కంపార్షన్లు అనేవి బిగిస్తారు. వీటికి సంబంధించినవి ఈ కంపార్షన్ ద్వారా, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ కంపార్షన్ ద్వారా గాలి అనేది తయారయ్యి, ఈ గాలి ద్వారా ఈ సూప్లోంచి వెళ్ళి అక్కడ జాకీ అనే దాన్ని బట్టి ఆ రాడ్లని తిప్పుతుంది అనమాట. ఇదిగోండి, అదిగో అక్కడ వారిని గోడవారంటే కోస్తున్నారు కదా, రాయికి బెజ్జలు కోస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు చాలా గోడ వారుకున్నారు. ఇప్పుడు ఇంకా బయటకున్నారు. ఒక్కొక్కసారి అయితే చాలా రిస్క్గా చేస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళ ధైర్యానికి నిజంగా మనం వీళ్ళకి మనం ఒక లైక్ చేసుకోకుండా అయితే ఉండలేము ఖచ్చితంగాను. మరి చూడండి, నిజంగా ఎంత జీవనోపాధి పని విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉంటే కానీ తప్ప ఆ పని చేయలేరు. ఇది చూడడానికి వీడియో పరంగా మనకి చాలా సింపుల్గా కనిపించవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఆ ప్లేస్లో నిలబడితే, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇది చాలా రిస్క్ పని అనమాట. ఇది వీడియో చూస్తున్న మీరు కొంతమంది దీన్ని గ్రహిస్తారు, కానీ కొంతమంది గ్రహింపు లేని వారికి వరకు నేను ఇంత వివరంగా చెప్తున్నాను. నిజంగా అలాంటి రిస్క్ పని చేయడం అనేది చాలా ఇది బాధ్యతని మనం చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి వారు అలా రిస్క్ చేసి ఆ రాయి అనేది మనకి బయటికి పంపించకపోతే, చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళైనా ఎవరికైనా ఆ 3/4 అనేది 6 అనేది రాదు. ఇక గోడలు చూడండి అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో పైకి. అలాగే ఇక్కడ ఈ రాళ్ళలో కూడా వీళ్ళు అటు ఇటు నడిచి వెళ్ళినప్పుడు గట్ట ఈ రాళ్ళు కాలు స్లిప్ అయిందంటే, రాళ్ళు కూడా చాలా పదునుగా ఉండేళ్ళకి తెగడం, కాళ్ళు గట్ట గాయపడడం గట్ట జరిగితే చాలా అలా చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఎంత ఎండలో ఎలా చేస్తున్నారు ఈ కోరీ పనులను. కోరీలు అసలు ఎక్కడ అసలు వీళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు. కానీ చూడొచ్చు మీరు, బెజ్జాలకు వచ్చేటప్పుడు కూడా ఈ జామ్ పడిపోతుంటాయి, అంటే రాట్లు ఇరికిపోతూ ఉంటాయి. అవి ఇరికిపోయినప్పుడు వీళ్ళు చాలా కష్టపడాలి. నిజంగా ఈ రావు అసలు వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అనమాట. అవి బెజ్జాలకు వచ్చేటప్పుడు కూడా రాడ్డు మీద బాడీ అంతా వీళ్ళని వైబ్రేషన్ ద్వారా వీళ్ళని అతలకుతలం చేసేస్తుంటే చాలా కష్టపడాలి. జాకీ పట్టుకోవడానికి మాటలు మనిషిని బట్టలు జాడించినట్టు జాడిచ్చేస్తూ ఉంటుంది. చాలా కష్టపడతారు వీళ్ళు ఇక్కడ ఇలాగ నిలబడిపోయడానికి. నేను చేసే పనే కష్టమే అని అనుకుంటారు. కానీ మరి చూడండి, వీళ్ళు చేసే ప్రదేశము, వీళ్ళు చేసే పనిని, మరి వీళ్ళు చేసే పని కష్టమైనప్పుడు మరి మన పనితో పోల్చుకుంటే మరి మన పని ఎంత. ఇవా పైన ఒక ఆయన బెజ్జాలు బ్లాస్టింగ్ చేయడానికి వాటిని కలెక్షన్ ఇస్తున్నాడు. ఆయన చూడండి ఎంత హైట్లో ఉన్నాడు. ఆయన కాలు కూడా బాగాలేదు, ఒక కాలు కొంచెం అవుకు. ఆయన ఇలాంటి వారిని మనం ఆసరాగా తీసుకోవాలి. కోయడం పూర్తయిందనమాట. ఇప్పుడు బ్లాస్టింగ్ చేస్తారు. దీన్ని బ్లాస్టింగ్ చేసే సమయంలో వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతారు.
అక్కడి నుంచో కొడతారనమాట. కోసం వీడియో నేను దగ్గర నుంచి చూస్తున్నాను. చూడండి, నిజంగా బ్లాస్టింగ్ 1-2 సార్లు రిపీట్ చేసి చూపిస్తాను. అసలు చూడండి అసలు రాయి అనేది ఎలాగా అయితే ఫైర్ అవుతుందో. ఈ ఫైర్ అయ్యే సమయంలో నిజంగా ఇది చాలా శబ్దం వస్తుంది. చూడొచ్చు మీరు రాయి అనేది అసలు ఎలా వస్తుందో. ఇప్పుడు బ్లాస్టింగ్ చేసిన రాయి ఏదైతే ఉందో బయట తీసిన రాయిని ఇప్పుడు ఇక్కడ మిషన్తో ఇలాగా దీన్ని కొడతారనమాట. అంటే దీన్ని బ్యాకర్ అని అంటారు. ఇది వైబ్రేషన్ ద్వారా, హైడ్రాలిక్ వైబ్రేషన్ ద్వారా ఇది పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఒక సైజు అవుతాయి. ఇప్పుడు దీన్ని వేరే మిషన్తో దీన్ని లోడింగ్ చేసి కసరకని పంపుతారు. అవి చూడొచ్చు మనం అది ఎలాగా దీన్ని వైబ్రేషన్ ద్వారా ఎలాగైతే దీన్ని అది రాళ్ళు ముక్కల కింద చేస్తుందో ఆ పెద్ద బండ్లని ఒక సైజులో చేస్తుందో మీరు చూడొచ్చు. ఇక్కడ సైజు చేసిన రాళ్ళని లోడింగ్ ఎలా చేస్తుందో మనం ఇప్పుడు లోడింగ్ చేసే మిషన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ పక్కనే ఇలా తిరిగి వెళ్దాం. చూడడానికి వీడియో తీయడానికి నాకు బాగుంటుంది. చూడొచ్చు, మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి అది లోడ్ ఎలా వేస్తుందో. అండ్ ఆ బకెట్తో ఆపరేటర్ అని మిషన్ ఆపరేటరు దాన్ని ఎలాగా లోడింగ్ చేసి ఇలా లారీలో లోడ్ చేసి ఇలా ఫుల్ చేసి పంపుతారనమాట. అప్పుడు ఒక్కొక్క లారీ ఇలాగా ఈ కోరి బాట అంతా దిక్కుంటా ఇలా మళ్ళీ లారీ దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇక్కడ ఒక ఆయన మాల వేసుకున్నారు. ఈ లారీ డ్రైవర్ కూడా చూడండి, నన్ను తీయొద్దు మిషన్ తీయని చెప్పేసి అంటున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ లారీ లోడ్ ఎలా చేస్తున్నారో ఏంటో మనం లోడింగ్ చేయడం చూడొచ్చు. మనం ఇక్కడ ఈ మిషన్ పైన ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిజంగా డస్ట్ అనేది చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. కానీ వారు చేసే డ్యూటీని బట్టి మరి వారికి తప్పదు కదా, చేయాలి. చూడండి నిజంగా లోడ్ వేస్తుంటే అందులోంచి దుమ్ము ఎంత లేపుతుందో. నేనే ఇక్కడ నుంచి అసలు వీడియో తీయలేకపోతున్నాను. మరి పొద్దున్నుంచి సాయంకాలం వరకు వారు చాలా లారీలు లోడ్లు వేసి వారు పంపించాలి. నిజంగా చూడండి వాళ్ళకి ఎంత కష్టమో నిజంగాను. ఈ కొద్దిసేపట్లోనే లారీ అయితే లోడ్ అయిపోయిందనమాట. ఆ లారీ వెళ్ళిపోతుంది. ఇదిగో మళ్ళీ ఇంకో లారీ అయితే అదిగో బాటంటా వచ్చేస్తుంది. ఆ లారీని కూడా ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేసి పెట్టేస్తున్నారు. అంటే ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఇంకా నాన్ స్టాప్గా ఇలాగ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఈ ఆపరేటర్కి ఈయన డ్యూటీ చేసే మిషన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి అసలు రెస్ట్ ఉండదు అనమాట. పక్కన అలాగే ఆ బేకర్ కొట్టే ఆయన ఆపరేటర్ ఆయనకి రెస్ట్ ఉండదు. అలాగే లారీ డ్రైవర్లకు కూడా అసలు రెస్ట్ అనేది ఉండదు. వీళ్ళు అలా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. ఇక్కడ కోరీలో కూడా చాలా వేడి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కన చూసుకుంటే చూడండి ఆ కోరి తీసేస్తుంది. పక్కనే గొయ్య ఏదైతే ఉందో అక్కడ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇది కొన్ని సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి అనమాట ఈ ప్రదేశంలోనూ. అది ఏం సినిమాలు అనేది నాకైతే ఐడియా లేదు, కానీ కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఇక్కడైతే తీయడం జరిగింది. చూడండి నిజంగా లొకేషన్ అనేది ఇక్కడ నుంచి ఇలా చూస్తుంటే ఎలా ఉందంటే చాలా నిజంగా వండర్ఫుల్గా ఉంది కదా. చూడండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. నిజంగా ఈ ప్రదేశం అంతా చూడడానికైతే చాలా మంచిగా చక్కగా ఉంటుంది. ఆ నీళ్ళు మొత్తం ఆ పక్కన ఆ గోళ్ళ ఎత్తుగా ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా చాలా అందంగా ఒక వండర్ఫుల్గా కనిపిస్తుంది నాకైతేని. ఈ కోరిలో నుంచి పైకి ఎక్కే దారి అనమాట. అది బాగా చాలా హైట్గా ఉంటుంది. దీన్ని ఇక్కడ నుంచే లారీలు అంత లోడ్ వేసుకుని చాలా పైకి ఎక్కాలి. ఇది దగ్గరగా ఒక 50-60 అడుగులు హైట్ ఉండొచ్చు సుమారు. చూడండి నిజంగా ఇప్పుడు లారీ లోడ్ వేసుకుని వెళ్తుంది కదా, చూడొచ్చు మనం. ఇది అసలు ఎంత కష్టతరంగా వెళ్తుందో. డ్రైవర్ చాలా పర్ఫెక్ట్గా మంచి దీన్ని హ్యాండిల్ చేస్తా వెళ్ళాలన్నమాట. మంచి దృష్టి దీని మీద పెట్టి చాలా సీనియర్లు అయితేనే కోరి లారీ పనికి అయితే వస్తారు. డ్రైవర్లు కూడా చాలా సీనియర్లు ఉంటారు ఇందులోను. ఇదిగో మరి నేనైతే వీడియో అయితే పూర్తి చేసేసాను. మొత్తం కోరి నుంచి నేనైతే పైకి వచ్చేసాను. లొకేషన్ అంతా మీకు చూపించుతున్నాను. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.